ఈరోజు విజయాన్ని సాధించే వ్యక్తిగా నీవు ఉన్నావా? లోక సంబంధ విజయం గురించి నేను మాట్లాడడంలా. ఈ రోజుల్లో చాలామంది విజయం సాధించడం ఎలా? మీరు విజయం సాధించాలంటే 5 మెట్లు ఎక్కాలి. అయ్యో ఒకటి మర్చిపోయిన 6వ మెట్టు కూడా ఉంది, 7 మెట్లు ఎక్కాలి, 10 మెట్లు ఎక్కాలి అని చెప్పి రకరకాల మెట్లు చాలామంది చెబుతున్నారు. కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఒకే ఒక్క రహస్యం విజయానికి ఏంటో తెలుసా? మన ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా విజయోత్సవంతో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఊరేగిస్తున్నాడు. విక్టరీ త్రూ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఏ బంధకంలో నీవు ఉన్నావు? ఏ విషయంలో బలహీనుడుగానే ఉన్నావు? కొండల మీద నువ్వు చాలా బలవంతుడుగానే ఉన్నావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు బాగానే ఉంటున్నావు. ప్రార్థన చేస్తున్నప్పుడు బలవంతుడుగానే కనబడుతున్నావు. వాక్యం విన్నంతసేపు నీలో ఒకలాంటి అనుభవం, ఎస్ దేవుని కోసం జీవించాలి, ఆయన కోసం బ్రతకాలన్న ఆ తపన నీలో ఇంటెన్సిఫై అవుతా ఉంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఇది దాటి బయటకు వెళ్తున్నావు, దేవుని మందిరం దాటి బయటకు వెళ్తున్నావో, యు మైట్ బి ఎ స్లేవ్ టు సంథింగ్ ఎల్స్. నువ్వు ఏదో విషయానికి బానిసైపోయావేమో.